గ్యాప్ తీసుకొని అనుష్క మన ముందుకు వచ్చారు. మరి అనుష్క నటించిందంటే ఆ మూవీ మినిమం ఉంటదంటారు. మరి అనుష్క నటించిన ఘాటి మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. చాలా గ్యాప్ తర్వాత అనుష్క, క్రిష్ వీళ్ళిద్దరూ కూడా ఘాటి మూవీతో మన ముందుకు వచ్చారు. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులో ఉన్న కొండ ప్రాంతాల గిరిజనులకు గంజాయి రవాణా ప్రధాన జీవనాధారం. ప్రేమికులైన శీలావతి, దేశీరాజు దీంతో పొట్ట పోసుకుంటూ నలుగురికి మంచి చేయడానికి చూస్తూ ఉంటారు. వీళ్లకు వేల రూపాయలు ఇచ్చి కోట్లు గడిస్తున్న కార్పొరేట్ మాఫియాకి కొన్ని పరిస్థితుల వల్ల దేశీ తిరుగుబడతాడు. దీంతో నమ్మించినట్టు మోసం చేసి స్థానిక వ్యాపారి కందుల్ నాయుడు అతని అన్న వల్ల దేశీ అన్యాయంగా ప్రాణాలు కోల్పోతాడు. దారుణ అవమానానికి గురైన శీలావతి ప్రతీకారం తీర్చుకోవటమే ఘాటి స్టోరీ. వినటానికి బోలెడు డెప్త్ ఉన్నట్లు అనిపించే ఘాటి లైన్ని విస్తరించుకునే క్రమంలో క్రిష్ చాలా పొరపాట్లు చేశారు. ప్రేక్షకుల్ని మెప్పించే తీరులో కాకుండా తనకు నచ్చే తీరులో సన్నివేశాలు పేర్చుకుంటూ పోయారు. ఫస్ట్ హాఫ్లో గంట పాటు కేవలం పాత్రల ఎస్టాబ్లిష్మెంట్తోనే టైం గడిచిపోతుంది. శీలావతి, దేశీరాజుల ప్రేమ కథని సరిగ్గా రిజిస్టర్ చేయలేకపోయారు. వాళ్ళ మధ్య లవ్ ట్రాక్ కనెక్ట్ అయ్యేలా లేకపోవడంతో ఆ ఎపిసోడ్ బోర్ కొట్టేస్తోంది. ఘాటీలు గంజాయి రవాణా చేసే విధానాన్ని ఆసక్తికరంగా మొదలుపెట్టిన క్రిష్ అదే టెంపోని తర్వాత కొనసాగించలేకపోయారు. అంత పెద్ద దందాన్ని చాలా తేలిగ్గా చూపించినట్లుగా చూపించడం ఆసక్తిని తగ్గించేస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్గా డెప్త్ ఉండాల్సిన సీన్లను పై మెరుగులతో తేలిగ్గా లాగించేశారు. క్రిష్ ఎలాంటి ఇంప్రెషను ఇక్కడ చూపించలేకపోయారు. దేశీరాజు, శీలావతిలు మంచివాళ్ళుగా మారిపోయిన తర్వాత తిరిగి తమ పాత వృత్తిలోకి వచ్చే కారణాన్ని చాలా రొటీన్గా చూపించడం అస్సలు పండలేదు. విజయ్ దేవరకొండ కింగ్డమ్కు వచ్చిన సమస్య ఘాటీలోనూ రిపీట్ అయింది. లీడ్ క్యారెక్టర్స్ పోరాటం ఎవరి కోసం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్ రేగినప్పుడు బలమైన ఎపిసోడ్స్ పండవు. ఘాటీలో ఇదే రిపీట్ అయింది. ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుందో సులభంగా ఊహించే ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే ఘాటీ వెళ్తుంది. అనుష్క వైలెంట్ షేడ్ని సరైన రీతిలో వాడుకోనుంటే అరుంధతి రేంజ్లో ఎలివేషన్ పేలేది. కానీ క్రిష్ ఆ దిశగా వెళ్లకుండా ఫ్లాట్ నరేషన్ని ఎంచుకున్నాడు. దీంతో ఆమె ఆయుధాలు పట్టుకొని పదుల సంఖ్యలో మనుషుల్ని చంపుతున్న బ్లాంక్ ఫేస్తో చూస్తూ ఉండిపోతాం. ఆమె బాధను ప్రజెంట్ చేయడంలో జరిగిన లోపం వల్ల శీలావతి భావోద్వేగాన్ని కొంచెం కూడా ఫీల్ కాలేం. దీనివల్ల కథనం చప్పగా సాగిపోయింది. అనుష్కను ఇంత గ్యాప్ తర్వాత చూడటం బాగుంది. పర్ఫార్మెన్స్ ఓకే, కానీ తనని ఇంకా గొప్పగా ఊహించుకున్న ఫ్యాన్స్ కొంత నిరాశ చెందుతారు. నాగవెల్లి, విద్యాసాగర్ అందించిన సంగీతం ఘాటీకున్న మైనస్సులో ఒకటి. పాటలు, బీజిఎం రెండూ ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని వెయిట్ ఉన్న సీన్లు సైతం ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల నిలవలేదు. అక్కడక్కడ మాత్రమే బాగుంది అనిపించారు. మనోజ్ రెడ్డి ఛాయాగ్రహణంలో క్వాలిటీ ఉంది, బెస్ట్ అని చెప్పలేం, కానీ విజువల్స్ను చూపించిన తీరైతే బాగుంది. చాణక్యరెడ్డి ఎడిటింగ్ పదునుగా లేదు. నిడివిని కంట్రోల్ చేసే అవకాశం ఉన్నా వాడుకోలేకపోవడంతో ల్యాగ్ వచ్చేసింది. సాయి మాధవ్, బుర్రా డైలాగులు ఒక 2-3 చోట్ల పర్లేదు పేరాయి. సాయి మాధవ్, బుర్రా డైలాగులు 2-3 చోట్ల మాత్రమే పేలాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. చివరిగా చెప్పాలంటే ఘాటి మూవీ ఆశించినంత ఘాటుగానైతే లేదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా యూటీవీ కామెంట్ బాక్స్లో చెప్పండి.